తల్లి మా ఓన్కి కొలువు వస్తే వచ్చే జాతరకు నా కొడుకెత్తు బంగారం ఇస్తా. అమ్మా పిల్లగాడు ఉడితే పుట్టెంటికెళ్ళి ఇచ్చి ఎత్తు బంగారం పెడతా. దందాల లాభాలు వస్తట్టు చూడు తల్లి. ఈ తాప యాటతో చేసి ఎత్తు బెల్లం సమర్పించుకుంటా. ఇట్లా మొక్కుకుంటారు భక్తులు. అనుకునేయన్ని అయితే జాతరకు పోయి మొక్కులు చెల్లించుకుంటారు. ఇవన్నీ మీకు తెలివయ్యని కాదు, కానీ మీకు తెలివని ముచ్చట సుతా ఒకటి ఉన్నదుల్లా. అదేంటంటే మేడారం బంగారం పసుపు కుంకుమ మీ ఇంటికే రాబోతున్నది. చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి ఊరూరా ఇంటింటికి వంచే ఆలోచనలున్నది కాంగ్రెస్ పార్టీ. మంచి కార్యం కాబట్టి సర్కారే సప్లై చేస్తది. అమ్మలకు పూజలు చేసిన బెల్లం బంగారం తోటి సమానం. భక్తులకు సమ్మక్క సారలక్కల కుంకుమ ఇంట్లో పెట్టుకుంటే మంచిదైతదని నమ్మికుంది. అయితే జాతరకు అందరు ఓలేరు కాబట్టి ఇంటింటికి ఇస్తే బాగుంటది అనుకుంటురట. సేమ్ మొన్న అయోధ్య రాములవారి అక్షంతలు వంచినట్టే అనుకోరాదుర్రి. ఆల్రెడీ బెల్లం మొక్కులు జోరుగా నడుస్తున్నాయి మేడారంలా. ఆడ రేట్లు పిటాన పిరముండే వరకు చాలా మంది వరంగల్లోనే కొనుక్కోబోతున్నారు. పిల్లలు పెద్దలు ఎవ్వలెత్తు వాళ్ళు జోకిస్తున్నారు. నాకు కొడుకు పుడితే ఎత్తు బంగారం ఇస్తాను మొక్కేనా. కొడుకు పుట్టిండి ఎత్తు బంగారం ఇస్తున్నా తల్లికి. నా ఎత్తు నా కొడుకు ఎత్తు బంగారం నా బిడ్డ ఎత్తిస్తాను. నా భర్త నా కొడుకు చల్లగున్నారు. నాకు కొడుకు పుడితే ఆ తల్లికి ఎత్తు బంగారాలను ఈయనది వెంట్రుకలు ఇస్తా అని మొక్కుకున్నా. జాతరకు ఇంకో 20 రోజులు ఉండగానే దినాం 20-30 క్వింటాల బెల్లం అమ్ముడు పోతుందంటే చూడురిగా. మనవాళ్ళు మనవరాలు ఎత్తు బిడ్డలు ఎత్తు ఎప్పటికీ నా ఎత్తు ఎప్పటికి ఇస్తా అంట. 3 క్వింటాలు దిగింది మొత్తం. కొందరు బెల్లం చక్కెర 2 కొనుక్కోబోతున్నారు. రకాన్ని బట్టి 40కెళ్ళి 50 రూపాయలు వలుకుతుంది కిలో బెల్లం. మనకాడ తయారయ్యేది జాలక ఏరే రాష్ట్రాలకెళ్ళి తెప్పిస్తారట. ఇప్పటి వరకు గిరాకీ మంచిగా ఉన్నది. అమ్మవారి దయ వల్ల ఇట్లే ఉండాలని మొక్కుకుంటాం. బెల్లము ఇప్పుడు ప్రజెంట్ 47 అమ్ముతున్నాం. ఇంకా ముందు తగ్గొచ్చు. మరిగా మీరే పోయి మొక్కు ఒప్ప చెప్తారో లేకుంటే మీ ఇంటికి వచ్చిందే తీసుకుంటారో మీ ఇష్టం.